ఈ రొమేనియన్ మీట్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ కొద్దిగా, ఒక పండు మిరపకాయ, వెల్లుల్లిపాయలు, స్వీట్ కార్న్, టొమాటో, పాప్రికా పౌడర్, మష్రూమ్, క్యారెట్, ఇంకా ఉల్లిపాయలు. సో ఇవి దీంతో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో వాడతాము, అలాగే పార్స్లీ కూడా కొద్దిగా వాడుతున్నాము, కొద్దిగా ఫ్లేవరింగ్ కోసం అనమాట. బాగా గట్టిగానే పడుతుంది పార్స్లీ కూడా. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా స్ట్యూ ప్రిపరేషన్ కాబట్టి అన్నీ కట్ చేసుకొని అన్నింటిని ఉడికించేసుకుంటాము. ఉడికిపోతున్నట్లయితే చక్కటి పులుసు తయారవుతుంది అనమాట. స్ట్యూ అంటే ఇంచుమించు పులుసు లాగానే ఉంటుంది. మనం ఎలాగైతే పులుసులు కూరలు తయారు చేసుకుంటామో అలాగే స్ట్యూస్ కూడా తయారు చేసుకుంటారనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ట్యూస్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ రొమానియాలో అయితే మాత్రం పోర్క్ స్ట్యూస్ ఇట్లాంటివి తయారు చేసుకుంటుంటారు, మీట్ స్ట్యూస్ చేస్తుంటారు. మన దగ్గర ఆ కన్సంప్షన్ తక్కువ కాబట్టి మనం వాటికి చికెన్ని ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటాం. సో ఈ స్ట్యూ మనం ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకున్నా కూడా రైస్కి అకంపనిమెంట్ కింద కానీ, లేకపోతే ఏదైనా సరే బ్రెడ్స్ ఉంటాయి కదా, బ్రెడ్స్ అంటే మరి చపాతీ లాంటివి కాదు, కొద్దిగా తలసరిగా వచ్చే నాన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, రోటీస్, ఇట్లాంటి వాటికి కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఫస్ట్ గార్లిక్ని చాప్ చేసేసుకున్నాం. వెలిగించేసుకుంటే పెనం వేడయ్యేలోపు క్యూ కోసం క్యూబ్సే కట్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగానే. మొదట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాం. కొద్దిగా గార్లిక్ వేడైన తర్వాత ఆనియన్ కూడా వేస్తాం. ఈలోపు క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేస్తాం. మష్రూమ్స్ కూడా ఏంటంటే జస్ట్ క్వార్టర్స్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది, మరి చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 4 ముక్కలు అన్నమాట. ఏవైనా సరే మెయిన్ కోర్స్ ఏదైనా వండినా కానీ, లేకపోతే పర్టికులర్లీ స్నాక్ ఐటమ్ లాంటివి ఉంటాయి కదా, లైక్ స్టార్టర్స్ ఇట్లాంటివి, అలాంటివి వండడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్ట్యూస్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మీకు విషయం తెలుసా, ఎక్కువ ఇక్కడ స్ట్యూస్ సూప్స్ చేసినప్పుడే నేను ఎక్కువ తింటాను తెలుసా. అది ఈజీగాను వెళ్తూ ఉంటుంది, చాలా లైట్ ఉంటుంది, టైట్ అయిపోకుండా, కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మంచి స్ట్యూ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము, రెడీ అవుతోంది. అలాగే టొమాటో కట్ చేసుకుంటున్నాం. స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. స్వీట్ కార్న్ కొద్దిగా వేడైన తర్వాత మిగిలిన కూడా వేసేసుకోవచ్చు, టొమాటో లాంటివి. ఓకే, నౌ టొమాటో వేస్తాను. అక్కడ వరకు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేదానికంటే ముందు చిల్లీ వేయచ్చు, బట్ ఇది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఆడే కాబట్టి చికెన్ కూడా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కాసేపట్లో. సో అలా చికెన్ ఫ్రై అవుతూ ఉండని ఈలోపు నేను చిల్లీ కట్ చేసుకుంటాను. మీరు గమనించారో లేదో, అక్కడ ఆల్రెడీ పాప్రికా పౌడర్ వెయిట్ చేస్తుంది కారం కోసం. బట్ స్టిల్ ఇంత పెద్ద పండు మిరపకాయ వేస్తున్నాం మనం, ఎందుకంటే ఈ డిష్ కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది.
దీంట్లో పండుమిరపకాయ పగులు వేస్తాం. ఫైనలీ ఇందులో కొద్దిగా మష్రూమ్స్ వేస్తున్నాను అనమాట. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో లాస్ట్ మిగిలింది మష్రూమే. సో మష్రూమ్స్ కూడా వేసేసామంటే ఇంకా ముందు మిగిలిందంతా కూడా సీజనింగ్ అనమాట. సో ఆ మష్రూమ్స్ ఆల్రెడీ చాలా లైట్గానే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి కాబట్టి వెంటనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పాప్రికా పౌడర్ వేస్తున్నాం. అంతా కలిసిపోయి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుంటాం. అలాగే మర్చిపోకుండా కాస్తంత ఉప్పు, పెప్పర్ ఇంకా అవసరం లేదు, బోల్డ్ అంత పాప్రికా పౌడర్ అన్నీ వేస్తాం కాబట్టి దీనికంతా కూడా సరిపోతుంది. అండ్ ఫైనలీ వేయాల్సింది ఏంటంటే పార్స్లీ. సో ఇది అలా కుక్ అవుతూ ఉండని ఈలోపు పార్స్లీని కూడా కొద్దిగా నీట్గా చాప్ చేసుకుని ఉంచుకుంటాను. దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. డిష్ మనం ఆల్రెడీ క్లోజింగ్కి వచ్చేసాం, ఫాస్ట్గానే ముగింపు దశలోకి. పార్స్లీ వేసుకున్నాను దీంట్లో. సో మొత్తం అంతా సీజనింగ్ అంతా కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయినట్లే కదా. డన్. ఇంకొద్దిగా ఉడకాలి, నీళ్ళు కొద్దిగా తగ్గాలి ఇందులోంచి. ఇప్పుడు కొద్దిగా సూపీ కన్సిస్టెన్సీ ఉంది కదా, తర్వాత స్ట్యూ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ సరిపోయింది ఇప్పుడు. సో ఇంకా ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.